శంభో శంకర జంబుకేశ్వరం వచ్చాం. జంబుకేశ్వరంలో స్వామివారి జలలింగం యొక్క స్వామివారి ఆలయ ప్రాకారం కూడా చాలా పెద్దగా వైశిష్ట్యంగా ఉంటుంది. పూర్వం శంభుడు అనేటువంటి ఒక భక్తుడు రోజు శివ పూజ చేస్తూ ఉండేవాడు. అతడికి సాక్షాత్తుగా శివుడినే పూజించాలనేటువంటి కోరిక కలిగింది. ఆయన ఆ విధంగా కోరిక కలిగినప్పుడు శివుడి కోసం తపస్సు చేయడం జరిగింది. అలా తపస్సు చేసి స్వామివారిని సాక్షాత్కరింప చేసుకున్నాడు. ఆ స్వామివారిని ఈ విధమైనటువంటి కోరిక అడిగారు, నాకు రోజు పూజ చేయాలందని. అప్పుడు స్వామివారు అతడిని నేరేడు చెట్టుగా మారమని ఆయన శివలింగంగా ఇక్కడ వెలిసినటువంటి చోటు. అందుకని ఆ జంబూ వృక్షంగా తన భక్తుడు మారాడు కాబట్టి ఆ జంబూ వృక్షం చేత పూజ చేయించుకున్నటువంటి ఈశ్వరుణ్ణి జంబుకేశ్వరుడిగా అందరూ పూజించసాగారన్నమాట. అది ఒక క్షేత్ర వైశిష్ట్యం. అంతేకాకుండా మనకి కాళహస్తిలో ఉండే విధంగానే ఇక్కడ కూడా ఏనుగు సాలెపురుగు స్వామివారికి పూజ చేయడానికి పోటీ పడ్డాయనేటువంటి వృత్తాంతం కూడా ఇక్కడ మనకు చెప్తారు. స్వామివారి ఒక శివలింగం మీద నుంచి నీరు పడుతూ ఉంటుంది. ఆ విషయం మనకు తెలియజేయడం కోసం అక్కడ ఒక వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద నుంచి పడేటువంటి నీటిని మనకు చూపిస్తూ ఉంటారు. కాసేపటిగా పిండుతూ ఉంటారనమాట. ఇది యొక్క క్షేత్ర వైశిష్ట్యం, మహాత్మ్యం. హర హర మహాదేవ శంభో శంకర.